మట్టి కదులుతోంది, మట్టి కదులుతోంది, అది అక్షరమై శబ్దిస్తుంది. మట్టి కదులుతోంది. ప్రసాద్ కలం కేవలం శిరాలు కుమ్మరించడం లేదు. ప్రసాద్ కలం కేవలం శిరాలు కుమ్మరించడం లేదు. నిద్రాణమైన పల్లె గుండెల్లోంచి ఒక రేలపొద్దును ఉదయింపజేస్తుంది. నిద్రాణమైన పల్లె గుండెల్లోంచి ఒక రేలపొద్దును ఉదయింపజేస్తుంది. మట్టి కదులుతోంది, అది అక్షరమై శబ్దిస్తుంది. ఆయన కవిత్వం నిశ్శబ్ద సాగర గర్భం నుండి ఉబ్బెత్తి తెగిసిన కెరటం. సూర్యుడు సముద్రాన్ని సృష్టించిన వేళ జనించిన అగ్నికిరటం. ప్రకృతి ఒక మహాకావ్యం, నువ్వు ఒక వ్యాఖ్యానం. పల్లె పడమట సంధ్యలో నువ్వు సృజనశీలం. వాక్యాల వెనుక ఒక అరణ్యం ఉంది, వాక్యాల వెనుక ఒక అరణ్యం ఉంది. ఆ అరణ్యం నిండా జనపదాల, జీవన నాదాల, ఆనంద గీతాల, జలపాతాల పూలు ఉంది. రేలపొద్దు అక్షరాల కవాబు చేస్తూ పాఠకుని మెదడులో జ్ఞాన విస్ఫోటనం సృష్టిస్తుంది. కవి అంటే ఒక శతాబ్దపు స్వరం, కవి అంటే ఒక శతాబ్దపు స్వరం.